హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సిఎస్సి తీసుకోవాలా, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఏ తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా, బెటర్ ప్లేస్మెంట్స్ అనేది సిఎస్సికి ఉంటుందా, ఈసీకి ఉంటుందా, సబ్జెక్ట్స్ అనేది సిఎస్సి డిఫికల్ట్ ఉంటుందా, ఈసీ డిఫికల్ట్ ఉంటుందా, ఫ్యూచర్ స్కోప్ అనేది సిఎస్సికి ఉంటుందా, ఈసీకి ఉంటుందా, ఈసీ తీసుకుంటే హార్డ్వేర్ సైడ్ అలాగే కోర్ సైడ్ వెళ్ళొచ్చా, సిఎస్సి ఒకటి తీసుకోవాలి, ఈసీ ఒకటి తీసుకోవాలి. సో ఇలా డౌట్స్ అన్నీ అయితే క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీ దగ్గర నుంచి నేను అడిగేది ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒకవేళ ఒక స్టూడెంట్ని అడిగితే సిఎస్సి ఎందుకు తీసుకుంటున్నావు అంటే, సిఎస్సి అనేది డిమాండ్లో ఉంది కాబట్టి నేను సిఎస్సి అనేది తీసుకుంటున్నాను. అలాగే బెటర్ ప్లేస్మెంట్స్ అనేది సిఎస్సికి ఉంటుంది కాబట్టి నేనైతే సిఎస్సి తీసుకుంటున్నాను. అలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే తీసుకుంటున్నాను చాలామంది అయితే చెప్తారు. అలాగే నేను ఈసీ ఎందుకు తీసుకుంటున్నాను అని అడిగితే చాలామంది అయితే ఈసీ తీసుకుంటే మనకు హార్డ్వేర్ సైడ్ అలాగే కోర్ సైడ్ అనేది వెళ్ళొచ్చని చాలామంది అయితే ఈ ఆన్సర్స్ అనేది చెప్తారు. సో యాక్చువల్ ఆన్సర్ అనేది ఎవరికైతే తెలియదు. నేను కూడా ఫస్ట్లో బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఇలానే అనుకునేవాడిని. అంటే సిఎస్సి తీసుకుంటే మనకు ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా ఉంటుంది, అలాగే ఈసీ అంటే మనకు బోత్ హార్డ్వేర్ సైడ్ అలాగే కోర్ సైడ్ వెళ్ళొచ్చని నేను కూడా అనుకునేవాడిని. కానీ యాక్చువల్ ఆన్సర్ అనేది తెలీదు. ఇప్పుడు సిఎస్ అనేది ఎందుకు డిమాండింగ్లో ఉంది? ఇప్పుడు మీరు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకు క్యాష్ అనేది డైరెక్ట్ క్యాష్ అయితే ఉండేది, అంటే యూపీఐ సిస్టమ్ అనేది లేదు. సో ఇప్పుడు యూపీఐ సిస్టమ్ అనేది ఉంది. యూపీఐ సిస్టమ్ అంటే సాఫ్ట్వేర్ అంటే సిఎస్సి. సో ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా గ్రో అవుతుంది కాబట్టి సిఎస్సి కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో సిఎస్సి అనేది ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉందని అయితే మీరైతే చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఏఐ. అంటే ఇప్పుడు 90% సిలబస్ అనేది సిఎస్సిలో ఏముంటుందో సిఎస్సి స్పెషలైజేషన్స్లో కూడా అదే ఉంటుంది. ఇంకా 10% అనేది మీరు తీసుకున్న స్పెషలైజేషన్స్ అంటే ఏఐ స్పెషలైజేషన్ మీద మీకు ఆ 10% అనేది సిలబస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు సిఎస్సి తీసుకున్నా పర్లేదు, అలాగే సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఏఐ తీసుకున్నా పర్లేదు. రెండిట్లో మనకు డిఫరెన్స్ అనేది ఏముండదు. కేవలం ఒక 10% అనేది మీరు తీసుకున్న స్పెషలైజేషన్స్ మీద అయితే ఫోకస్ అయితే ఉంటుంది. సో మీరు సిఎస్సి తీసుకున్నా పర్లేదు, అలాగే సిఎస్సిలో స్పెషలైజేషన్ తీసుకున్నా పర్లేదు. ఈసీ తీసుకోవడం వల్ల మీరు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అలాగే కోర్ సైడ్ వెళ్ళొచ్చు. ఈసీలో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇదే అని చెప్పొచ్చు. కానీ ఇదంతా ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈసీలో మీకు కేవలం హార్డ్వేర్ టాపిక్స్ అనేది చెప్తారు, అలాగే కోర్ సైడ్ టాపిక్స్ అనేది చెప్పరు. మీరే హార్డ్వేర్ మేనేజ్ చేయాలి, అలాగే కోర్ సైడ్ కూడా మేనేజ్ చేయాలి. మీరు అలా మేనేజ్ చేయగలరు అనుకుంటే ఈసీ అయితే తీసుకోండి. ఈసీలో అయితే మీరు త్రిబుల్ అయితే కష్టపడాలి. ఇప్పుడు సిఎస్సి ఎవరు తీసుకోవాలి, అలాగే ఈసీ అనేది ఎవరు తీసుకోవాలి తెలుసుకుందాం. ఇప్పుడు సిఎస్సి అనేది మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటే సిఎస్సి అనేది తీసుకోండి. ఒకవేళ మీరు నేను హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే మీరు ఈసీ అనేది తీసుకోండి. అలాగే ఈసీలో నేను హార్డ్వేర్ మీద అంత ఫోకస్ చేయకుండా కోర్ సైడ్ అనేది ఫోకస్ చేస్తానన్నా కూడా మీరు ఈసీ అనేది తీసుకోవచ్చు. అంటే హార్డ్వేర్ టాపిక్స్ అనేది నేను అంత ఫోకస్ చేయకుండా కోర్ టాపిక్స్ అనేది నేను ఫోకస్ చేసుకొని నేను ఇలా బ్యాలెన్స్ చేసుకుంటానంటే మీరు ఈసీ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు సిఎస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది, అలాగే ఈసీ అనేది డిఫికల్ట్గా అయితే ఉంటుంది. మీరు ఈసీ అనేవాళ్ళు ట్రిపుల్ అయితే కష్టపడాలి. ముందే చెప్తున్నాను, మీరు ఈసీ సబ్జెక్ట్స్ అనేది చాలా డిఫికల్ట్గా అయితే ఉంటుంది, డెరివేషన్స్ అలా చాలా అయితే ఉంటుంది. ఈసీలో అయితే మీరు ట్రిపుల్ అయితే కష్టపడాలి. ఇంకా ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి అయితే సిఎస్సి స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్స్ అయితే కోర్ సైడ్ అయితే ఆపర్చునిటీస్ అనేది ఎక్కువైతే ఉంటుంది. అలాగే ఈసీ వాళ్ళు కోర్ సైడ్ రావాలంటే ఆపర్చునిటీస్ అనేది ఉండవని చెప్పను, కాకపోతే తక్కువైతే ఉంటుంది కంపేర్ టు సిఎస్సి. ఇప్పుడు ఈసీ వాళ్ళైతే ప్లేస్మెంట్స్ కోసం అయితే ఆఫ్ క్యాంపస్ అయితే ట్రై చేయాలి. ఈసీ తీసుకోవాలంటే మీరైతే త్రిబుల్ అయితే కష్టపడాలి. మీరు కేవలం హార్డ్వేర్ అనుకుంటే పర్లేదు, ఈసీ అనేది తీసుకోవచ్చు. మీరు హార్డ్వేర్ తీసుకొని కోర్ సైడ్ కూడా రావాలనుకుంటే మీరైతే త్రిబుల్ అయితే కష్టపడాలి. ఇప్పుడు ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే సిఎస్సి అనేది డిమాండింగ్లో ఉందైతే చాలామంది అయితే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు సిఎస్సి వర్క్ కావాలంటే బ్యాక్ ఎండ్గా మనకి ఈసీ కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు సిఎస్సి అనేది బూమ్ అవుతుంటే ఈసీ కూడా బూమ్ అవుతుంది. మీరైతే అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిఎస్సి అనేది తీసుకోవచ్చు అంటే సిఎస్సి అనేది తీసుకోవచ్చు. అంటే దెన్ నువ్వు త్రిబుల్ అయితే కష్టపడతావు అనుకుంటే మాత్రమే ఈసీ అనేది తీసుకోండి. నా సజెషన్ అయితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే సిఎస్సి అనేది తీసుకోండి. మీరు త్రిబుల్ కష్టపడతాను అనుకుంటే ఈసీ అనేది తీసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.